నమస్కారం ఎస్సీబీ న్యూస్ కి స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లోని ముఖ్యాంశాలు. చక్రస్థానంతో వైభవంగా ముగిసిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. పంచమ తీర్థంకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులను ఆదేశించిన ఎన్నికల అధికారి బన్వర్ లాల్. రెండవ రోజు కొనసాగిన సమైక్యాంధ్ర బంద్. సమైక్యాంధ్రను సాధించి తీరుతామన్న ఉద్యమకారులు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శనివారం జరిగిన చక్రస్థానంతో వైభవంగా ముగిశాయి. గత నెల 27వ తేదీన మొదలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగాయి. రోజుకొక వాహనంలో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమి తీర్థం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. కలియుగ దైవం శ్రీనివాస ప్రభు తపమాచరించిన పుణ్య ప్రదేశం తిరుచానూరు. సూర్యనారాయణుని ముందుంచుకొని తన హృదయ పద్మంపై నివసించే సిరుల తల్లికై దీక్షతో శ్రీనివాసుడు 12 సంవత్సరాలు తపమాచరించారు. లక్ష్మీ విరహ రక్తుడైన శ్రీనివాసుని అనుగ్రహించడానికి కార్తీక మాసం శుక్లపక్ష పంచమి తిథి ఉత్తరాషాఢ నక్షత్ర శుక్రవారం నాడు స్వర్ణ కమలాల్లో అమ్మవారు అవతరించారని పురాణాలు చెప్తున్నాయి. శనివారం జరిగిన పంచమి తీర్థంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి ఉత్సవ మూర్తితో పాటు సుదర్శన స్వామిని పసుపు మండపమునకు వేంచేపు గావించి పసుపు కుంకుమ క్షీర హరిద్రజల నారికేలాలతో స్నపన తిరుమాంజన సేవలను పాంచరాత్ర శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తుల గోవిందనామ స్మరణ మధ్య చక్ర తాళేశ్వరును పద్మ సరోవరంలో ముంచారు. పంచమి తీర్థం వేళ స్నానమాచరించే భాగ్యం కోటి జన్మాల పుణ్యఫలం. శ్రీవారి పట్టపురాణి అలవేలు మంగమ్మకు శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా సారెను తీసుకువచ్చారు. తిరుచానూరు పంచమి తీర్థం నాడు తన పత్నికి తిరుమల నుంచి శ్రీవారు తులసి కుంకుమ పసుపు పీతాంబరం పుణ్యారం పంపించడం ఆనవాయితీ. అందులో భాగంగా శనివారం ఉదయం 5 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి జేఈఓ శ్రీనివాసరాజు అమ్మవారి సారెను అలిపిరి కాలినడక పాదాల మండపంకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి తిరుపతి జేఈఓ భాస్కర్ సారెను గోవిందరాజుల స్వామి ఆలయం వరకు తీసుకువచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి పండితులు ఏనుగుపై సారెను తిరుచానూరు పసుపు మండపం వరకు తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి సారెకు భక్తులు అడుగడుగున కర్పూర నీరాజనాలు ఇచ్చి మొక్కుకున్నారు. ఈ మహోత్సవంలో భక్తుల కోలాటాలు చెక్క భజనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖమర్దిని హర్షరతే త్రిభువన పోషిణి శంకర తోషిణి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్ర విభజన ప్రక్రియను విరమించుకోవాలని మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఎల్ వర్మ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా తిరుపతి మున్సిపల్ ఉద్యోగులు శనివారం విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయంకు తాళం వేసి ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. వీరికి సంఘీభావం తెలుపుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎల్ వర్మ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర ప్రజలు ఎన్ని ఉద్యమాలు చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజనకు పూనుకోవడం బాధాకరం అన్నారు. రాష్ట్రపతి అయిన తెలుగు ప్రజలను ఒకటిగా చేసేందుకు నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలుగు ప్రజల పౌరుషాన్ని సాటి చెప్పాల్సిన బాధ్యత సీమాంధ్ర ప్రజలకు ఉందన్నారు. తెలుగు ప్రజల పౌరుషాన్ని సాటి చెప్పాల్సిన బాధ్యత సీమాంధ్ర మంత్రులకు ఉందన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర మంత్రులు పదవులకు రాజీనామాలు చేసి సమైక్య రాష్ట్రం కోసం కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే ఒక జాతి 2 రాష్ట్రాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా శోచనీయం, హేయమనిచరిగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు ఆదివారం రోజు హైదరాబాద్లో జరగబోయే స్టీరింగ్ కమిటీ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. మేము దాదాపు 66 రోజుల పాటు సమ్మె చేసి 1800 కోట్ల రూపాయలని జీతాలు పనంగా పెట్టి మేము సమ్మె చేసిన ఈ ప్రభుత్వం ఏమాత్రం కొంచెం కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర విభజనకు తెగబడంతో చాలా రాక్షసత్వంగా ఓట్లు సీట్ల కోసం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా రజక వెల్ఫేర్ కమిటీ మెంబర్గా నియమితులైన కొత్తపల్లి శ్రీనివాసును కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అభినందించారు. రజకుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్న
కొత్తపల్లి శ్రీనివాసులను జిల్లా రజక వెల్ఫేర్ కమిటీ నెంబర్గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి శ్రీనివాసులకు తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. రజకుల అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను సామాన్యులకు అందే విధంగా చూడాలన్నారు. రజకులకు ఇళ్ల స్థలాలు, దోబీకాట్లు నిర్మించి ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా పేద రజకులకు రుణాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు. రజకుల సంక్షేమం కోసం దోబీఘాట్లు కానీ, అదేవిధంగా పేద రజకులుగా ఉండే వాళ్ళకి బ్యాంకు రుణాలు కానీ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించినందుకు ఈరోజు పార్టీ గుర్తించి శ్రీనివాసుల్ని ఈరోజు జిల్లాకి స్పెషల్ ఇన్వైటీగా అతన్ని మెంబర్గా స్వీకరించడం మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం శ్రీనుకి. అదేవిధంగా శ్రీను కూడా భవిష్యత్తులో కూడా ఎవరైతే రజకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పేద రజకులంతా కూడా ఒక చోట చేర్చి సంఘాలుగా ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా ఈరోజు ₹1,00,000 లోన్ అనేది ప్రతి ఒక్క రజకుడికి కూడా వాళ్ళకి కావాల్సిన ఇస్త్రీ పెట్టెలు కానీ షాపులు నడిపించుకునే దానికి అవకాశాలు కల్పించారు. దానిలో ₹1,00,000 ₹30,000 సబ్సిడీ రుణం కూడా ఇవ్వడం జరుగుతోంది. కోట్లాది రూపాయలు దాదాపు. శ్రీనివాసులు మాట్లాడుతూ తనకు పదవి రావడానికి కృషి చేసిన నవీన్ కుమార్ రెడ్డికి, జిల్లా కలెక్టర్కు, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. రజకుల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. దోబీఘాట్ స్థలాలు అట్లే అన్నగారు కరెంటు కూడా ఇప్పించాడు కొన్ని దోబీఘాట్లకి నవీన్ కుమార్ రెడ్డి గారు. అదేవిధంగా పర్సనల్ లోన్స్ ₹1,00,000 లోను, 30,000 సబ్సిడీ, 70,000 గట్టేడిగా రుణాలు మంజూరు చేస్తున్నాను. సంఘాలకన్నిటికీ కొత్తగా సంఘాలు పెట్టి సంఘాలు రిజిస్ట్రేషన్. ఈ కార్యక్రమంలో రాజగోపాల్, చెంగల్ రాయలు, భాస్కర్, లోకేష్, శ్రీనివాసులు, వెంకటముని తదితరులు పాల్గొన్నారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని యథావిధిగా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు శాంతారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాంతారెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రం అవతరించిన నాడు తెలంగాణ వేరుగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంకు కర్నూలును రాజధాని చేస్తూ సీమాంధ్రకు శ్రీబాగ్ ఒప్పందం ద్వారా కొన్ని హక్కులను కల్పించారని చెప్పారు. తెలంగాణ విలీనమైన తరువాత కర్నూలులో ఉన్న రాజధానిని హైదరాబాద్కు మార్చామని, ఇప్పుడు మరలా తెలంగాణ వేరు కావడంతో శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలన్నారు. దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమపై కేంద్రం స్పందించకపోవడం బాధాకరమన్నారు. రాయలసీమను చీల్చే కుట్రను బీజేపీ అడ్డుకొందని పేర్కొన్నారు. సీమాంధ్ర నాయకులు వ్యక్తిగత ప్రయోజనాలకు పైరవీలు చేసుకుంటున్నారే తప్ప ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదన్నారు. సీమాంధ్రలోని టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు స్వలాభం కోసమే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చేస్తున్నాయని ఆరోపించారు. మంత్రుల బృందం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయబడినటువంటి జీవోఎంని కలిశారో వాళ్ళందరూ వ్యక్తిగత లాభాలకి, వ్యక్తిగత ప్రయోజనాలకు మాత్రమే నిలిచారు. కాబట్టి వాళ్ళల్లో ఐక్యత లేకపోయింది. కాబట్టి వెనకబడిన ప్రాంతాల గురించి వాళ్ళు ప్రస్తావించకపోవడం. కాబట్టి ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు చంద్రారెడ్డి, మునికృష్ణ, విశ్వనాథ్, నాగరాజులు పాల్గొన్నారు. బలిజ, కాపు, తెలగ కులస్తులను ప్రభుత్వం బీసీలుగా గుర్తించి వారికి రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించాలని బలిజ కులస్తుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సరితా నాగరాజు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బలిజ కులస్తుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 2004 ఎన్నికల మెయిన్ పస్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సర్వే పేర్లతో బలిజ, కాపు కులస్తులకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. 2013 డిసెంబర్ కానీ 2014 జనవరిలోపు బలిజ, కాపు, తెలగ కులాలను ఒకే జాబితాలో చేర్చి జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 2014లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్తామని వారు హెచ్చరించారు. రాష్ట్రమంతా తిరిగి ఆయన రిపోర్ట్ ఇవ్వడం చెప్పడం జరిగింది. కానీ ఆయన రాష్ట్రమంతా తిరిగినారు. రిపోర్ట్ తయారు చేసిన లోపల ఆయన కమిషన్ ఫీల్డ్ ల్యాబ్స్ అయిపోయి ఇప్పటికి 2.5 సంవత్సరం అవుతుంది. ఈ ముఖ్యమంత్రులందరూ మారినా మళ్ళా కొత్తగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకి దాదాపు మా పరిస్థితులంతా ఈ విధంగా ఉండాలి, మేము అన్ని విధాలా వెనకబడి ఉన్నాము, మమ్మల్ని ఈ విధంగా అన్యాయం జరుగుతుంది.
ఈ విలేకరుల సమావేశంలో గోపిరాయల్, చైతన్య మునిరాయల్, శివరాయల్, రమణారాయల్, లలిత తదితరులు పాల్గొన్నారు. అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ 2013 మూడవ ఆధ్యాత్మిక నృత్య నాటకోత్సవాన్ని డిసెంబర్ 14, 15, 16వ తేదీల్లో తిరుపతి మహతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని అభినయ థియేటర్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అభినయ శ్రీనివాస్ మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ 2013 పేరిట మూడవ ఆధ్యాత్మిక నృత్య నాటకోత్సవాన్ని డిసెంబర్ 14, 15, 16వ తేదీల్లో మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. 14వ తేదీ సాయంత్రం 6:30 శ్రీమేధ గ్రూప్ ఆఫ్ తిరుపతి వారిచే డాన్స్, 7 గంటలకు హంసధ్వని, కూచిపూడి నృత్యానాయ, విజయవాడ వారిచే దేవి ఆధ్యాత్మిక నృత్య నాటకం, 15వ తేదీ సాయంత్రం 6:30 ధర్మవరపు శ్రీదేవి గ్రూప్ తిరుపతి వారిచే కథక్ డాన్స్, 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర నాట్య కళా మండలి హైదరాబాద్ వారిచే శ్రీకృష్ణ రాయబారం పద్యనాటకం జరుగుతుందన్నారు. అదేవిధంగా 16వ తేదీ లలిత కళా సమితి కర్నూలు వారిచే బబ్రు వాహన విజయం ప్రదర్శనలు జరుగుతాయని తెలియజేశారు. ఈ నాటకాలు తీసుకురావాలి మొట్టమొదటి కారణం నేను 10 సంవత్సరాల నుంచి కూడా మా ప్రోగ్రాం జరుగుతుంది. 2010 నుంచి అప్పుడు ఆగస్టులో జరుగుతుంది. ఈ విలేకరుల సమావేశంలో పద్మనాభం పాల్గొన్నారు. తెలుగు అకాడమీ పుస్తక విక్రయ వారోత్సవాలలో భాగంగా ఈ నెల 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశామని రాష్ట్ర తెలుగు అకాడమీ డైరెక్టర్ యాదగిరి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాదగిరి మాట్లాడుతూ, తెలుగు అకాడమీ పుస్తక విక్రయ వారోత్సవాలలో భాగంగా ఈ నెల 9 నుండి 18 వరకు కోదండ రామస్వామి ఉన్నత పాఠశాల ఆవరణలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శనలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిఈడి, మోనో గ్రూపులు, అనువాదాలు, జనరంజక గ్రంథాలు, పోటీ పుస్తకాలు, గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంటర్మీడియట్ పాత సిలబస్ పుస్తకాలు, ఎంసెట్ పుస్తకాలు, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముద్రించిన పుస్తకాలు లభిస్తాయని చెప్పారు. ఈ ప్రదర్శనలో కొనుగోలుపై 10 నుంచి 50% వరకు తగ్గింపు ధరలకు లభిస్తాయని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. 2013 డిసెంబర్ 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి హై స్కూల్ ఆవరణలో అకాడమీ ప్రాంతంలో ఒక పుస్తక ప్రదర్శనశాల ఏర్పాటు చేయబడింది. ఇది ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. ఆదివారాల్లో చార్టెడ్ అకౌంట్స్ విద్యార్థులకు సీఏ కోర్సులపై వృత్తి నైపుణ్యతను పెంపొందించేందుకు జ్ఞాన సంఘం ఆధ్వర్యంలో సీఏ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని సెంట్రల్ కౌన్సిలర్ మెంబర్ దేవరాజురెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవరాజ్ రెడ్డి మాట్లాడుతూ, చార్టర్డ్ అకౌంట్స్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు కోర్సు నందు మెలకువలు తెలియజేసేందుకు సీఏ అవగాహన సదస్సులు 2 రోజుల పాటు జ్ఞాన సంగమం ఆధ్వర్యంలో తిరుపతి మహతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవగాహన సదస్సుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 1200 మంది విద్యార్థులు హాజరవుతున్నారని అన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీఏ చదువుతున్న విద్యార్థులకు సీఏ పరీక్షలలో ఉత్తీర్ణత పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ కోర్సుల వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయన్న అంశాలను విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ అవగాహన సదస్సు ద్వారా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చునని తెలిపారు. ఈ ప్రోగ్రాం దాదాపు 16 పేపర్లు, స్టూడెంట్ స్పీకర్స్ కూడా ఉంటారు. 1200 మంది స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు. ఈ ప్రోగ్రాంకు మా వైస్ చైర్మన్ కె రఘు న్యూఢిల్లీ వైస్ ప్రెసిడెంట్ న్యూఢిల్లీ నుంచి వస్తున్నాడు. తను స్పెషల్ అడ్రస్గా మాట్లాడతాడు. అండ్ మన టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపాల్ గారు ఐఏఎస్ తను చీఫ్ గెస్ట్గా ఉంటున్నాడు. గెస్ట్ ఆఫ్ ఆనర్గా వైస్ ప్రెసిడెంట్ రఘు గారును, ఇంకో గెస్ట్ ఆఫ్ ఆనర్గా మా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ విజయ్ గారు ఉంటున్నారు. ఈ ప్రోగ్రాంలో మొత్తం మీద దాదాపు ఈ విలేకరుల సమావేశంలో చార్టర్డ్ అకౌంట్స్ ఫల్గుణ కుమార్, విజయ్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికలకు సర్వం సిద్ధం చేయాలంటూ ఎన్నికల అధికారి బన్వర్లాల్ రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు.
చిత్తూరు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చిత్తూరు జిల్లా అధికారులకు, హైదరాబాద్ సచివాలయం నుంచి బన్వల్లాల్ అధికారులకు రానున్న ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఇంటి నుండి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించాలని కోరారు. 18 సంవత్సరాలు వయసు నిండిన ఓటర్ల జాబితా తయారు చేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించి తప్పుడు ఓటర్లను తొలగించాలన్నారు. ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు తెలియజేశారు. అలాగే గ్రామాల్లో ఉన్న వీఆర్ఓ పోస్టుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి స్థానంలో ఇన్ఛార్జీలను నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ రామ్ గోపాల్, డిఆర్ఓ ఒంగోలు శేషయ్య, ఆర్డీఓ పెంచులయ్య కిషోర్, జిల్లా యంత్రాంగం పాల్గొన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తుందన్న నేపథ్యంలో సీమాంధ్ర మంత్రులు స్పందించాలని, బిల్లును అమలు చేయకుండా సీమాంధ్రులు చేపట్టిన బంద్ 2వ రోజు చిత్తూరు నగరంలో ప్రశాంతంగా సాగింది. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో అధికారుల ఆఫీసులో కూర్చొని తమ పనులను నిర్వహించుకుంటున్నారని తెలియడంతో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయంకు చేరుకొని కార్యాలయంలో ఉన్న సిబ్బందిని బయటకు పంపి నిరసన వ్యక్తం చేస్తూ అధికారులకు బంద్కు సహకరించాలని కోరారు. దీంతో చేసేది ఏమీ లేక అధికారులు ఆఫీసుల నుండి బయటకు వచ్చారు. కలెక్టర్ కార్యాలయంను మూయించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీసీ సెల్ అధ్యక్షులు షణ్ముగం, దయారాం, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 48 గంటలు బంద్ పిలుపునిచ్చిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు అనుసారం చిత్తూరు నగరంలో ఆ పార్టీ శ్రేణులు 2వ రోజు బంద్ ప్రశాంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ నారాయణస్వామి మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చే స్టేట్మెంట్ సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. జగన్ చూసి చంద్రబాబు నేర్చుకోవాలని విమర్శించారు. ముఖ్యమంత్రి సమైక్యవాదినంటూ తెలంగాణకు సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. ఇకనైనా సోనియా గాంధీ చేతుల్లో కీలుబొమ్మలా వ్యవహరించకుండా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండేలా చూడాలని కోరారు. రాష్ట్రం విభజిస్తే సీమాంధ్రులు నష్టపోతారని తెలిపారు. ఇకనైనా ఢిల్లీ పెద్దలు విభజన నిర్ణయాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించి ఏ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విభజన చేస్తున్నారో సీమాంధ్ర ప్రజలకు అర్థం కావడం లేదని సమైక్యవాది డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం శ్రీకాళహస్తి భిక్షాల గాలిగోపురం వద్ద రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సోనియా గాంధీ తన కొడుకును రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం రాష్ట్ర విభజనకు పాల్పడిందని, జీవోఎంను వెనక్కి తీసుకొని కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అలాగే సీమాంధ్ర ఎంపీలు రాష్ట్రపతి సమక్షంలో రాజీనామాలు చేసి విభజన ప్రక్రియను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సమైక్యవాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా 4 మాడా వీధుల్లో ట్రాఫిక్ స్తంభించి భక్తులకు, ప్రజలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ కార్యక్రమంలో ఖంటా ఉదయ్, పోలూరు శ్రీనివాసులు, ముత్యాల వెంకటకృష్ణ, శ్రీనివాసులు, కొమ్మి సురేష్, అంజూరి సతీష్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరి కోసం చేస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు, వాళ్ళ ఒకటే అంటున్నాం. ఇవాళ తెలుగు ప్రజలు ఇన్ని రోజులు నిలదీస్తున్నా, ఇన్ని రోజులు నిరసన జరుపుతున్నా ఎవరికైనా చీమ కుట్టినట్టు లేదు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఈవెన్ బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా ఆ రోజు నిర్వహించి చెప్తే వాళ్ళు డివిజన్ ఆపిన రోజులున్నాయి. కానీ ఈనాడు పరిస్థితి ఈ తెలుగు ఢిల్లీకి చెందిన దళిత సాహిత్య అకాడమీ సేవా సంస్థ, శ్రీకాళహస్తికి చెందిన పిల్లారి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పిల్లారి దుర్గా ప్రసాద్ కు భగవాన్ బుద్ధ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం శ్రీకాళహస్తి శాఖ ఆధ్వర్యంలో భగవాన్ బుద్ధ అవార్డు పొందిన దుర్గా ప్రసాద్ అభినందన సభ ఈ వారం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా రష్ హాస్పిటల్ అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. అతిథులుగా ఆప్కో డైరెక్టర్ మిద్దెల హరి, బీసీ నాయకులు పురుషోత్తం గౌడ్, శ్రీనివాసులు, దామోదర్ గౌడ్లు విచ్చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత దుర్గా ప్రసాద్ను సిపాయి సుబ్రహ్మణ్యం, మిద్దెల హరి గజమాల వేసి దుశ్శాలువతో కప్పి సత్కరించి మెమంటోలను బహుకరించారు. అవార్డు గ్రహీత దుర్గా ప్రసాద్ ఈ అవార్డుతో మరింత బాధ్యత పెరిగిందని, సమాజానికి మరింత సేవలను పిల్లారి ఫౌండేషన్ ద్వారా చేస్తామని తెలిపారు. డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమాజానికి సేవాభావంతో పనిచేసినందున మదర్ తెరీసా అంటే నేటికి గౌరవం ఉందన్నారు. అదే బాటలో పయనం చేస్తున్న దుర్గా ప్రసాద్ కు భగవాన్ బుద్ధ అవార్డు రావడం ఎంతో అభినందనీయమన్నారు. సంపాదిస్తాం, కోట్లు సంపాదిస్తాం, ఖర్చు పెడతాం, పోతాం. కానీ చివరికి ఈరోజు మదర్ తెరీసా గారికి ఉన్న గౌరవం, ఆ గౌరవం టాటా బిర్లాలకు, అంబానీ గారికి లేదండి.
గౌరవం ఎందుకు వచ్చిందంటే తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. శనివారం సుమారు 39,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా రెండవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నందుగల 27 కంపార్ట్మెంట్లో భక్తులు శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది. బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెక్టర్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,832 రూపాయలు. 24 క్యారెక్టర్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,990 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రామ్ ధర 46 రూపాయల 30 పైసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.